హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్కి అన్యాయం జరిగింది, అలాగే సీక్రెట్ టాస్క్ ఇచ్చారు సుమన్ శెట్టికి, అది విన్ అయ్యాడో లేదో కూడా క్లియర్గా చెప్తాను. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. చాలా మంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి వీడియో ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది కాబట్టి. ఇంకా అలాగా విషయానికి వస్తే కెప్టెన్సీ టాస్క్ అనేది 3 టీంలుగా విడిపోయారనమాట. మొత్తం ఒక్కొక్క టీంలో 4 మెంబర్స్ ఉంటారు. సంజనా గారిని అయితే ఎవరూ తీసుకోలేదు కాబట్టి సంజనా గారు అయితే పక్కన ఉన్నారు ఈ టాస్క్ మొత్తము. ఇక ఈ 3 టీంలు ఏవంటే ఫస్ట్ బ్లూ టీంలో డెమోన్ పవన్, బార్నీ గారు, నిఖిల్ అండ్ రీతు చౌదరి ఒక టీంలో ఉన్నారు. సెకండ్ టీం పింక్ టీంలో తనూజ, ఇమాన్యుల్, రాము, గౌరవ్ ఒక టీంలో ఉన్నారు. ఆరెంజ్ టీంలో కళ్యాణ్, దివ్య, సాయి శ్రీనివాస్, సుమన్ శెట్టి వీళ్ళందరూ ఒక టీంలో ఉన్నారనమాట. వీళ్ళ టీంలకైతే ఒక ఫస్ట్ టాస్క్ అయితే కండక్ట్ చేశారు. ఈ టాస్క్ ఏంటంటే బ్యాలెన్సింగ్ వెయిట్ అంటే లిఫ్ట్ ద వెయిట్స్ బ్యాలెన్సింగ్ అనేది మీరు చాలా టాస్క్ లో చూసుంటారు. ఈ టాస్క్ లో ఒక్కొక్క టీం నుండి ఒక్కొక్కరే వచ్చి ఆడాలన్నమాట. సో ఏ టీం నుండి ఎవరెవరు వచ్చారంటే బ్లూ టీం నుండి అయితే నిఖిల్ వచ్చాడు, అండ్ ఆ పింక్ టీం నుండి అయితే ఇమాన్యుల్ వచ్చాడు, ఆరెంజ్ టీం నుండి అయితే దివ్య వచ్చింది. ఇలా టాస్క్ అయింది కదా. ఈ టాస్క్ లో ఎవరు గెలిచారంటే ఇమాన్యుల్ ఎక్కువసేపు బ్యాలెన్స్ చేస్తూ ఇమాన్యుల్ అయితే గెలిచాడు. నాకు ఇమాన్యుల్ ప్రతి గేమ్ లో ఏదో విధంగా గెలిచేస్తున్నాడు అబ్బా. అది తన స్ట్రెంగ్త్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియట్లేదు. కమెడియనే కాదు, ప్రతి టాస్క్ బీభత్సంగా ఆడుతున్నాడు. ఈ టాస్క్ లో ఇమాన్యుల్ గెలిచిన తర్వాత బిగ్ బాస్ నుండి అయితే కాల్ వస్తుంది, మీరు ప్రోమోలో చూసింటారు కదా. ఆ కాల్ వచ్చిన తర్వాత ఆ కాల్ లిఫ్ట్ చేస్తే ఇమాన్యుల్ టీం కి అయితే ఒక స్పెషల్ పవర్ ఇస్తారు గెలిచినందుకు. ఏ టీం అయితే లాస్ట్ వచ్చిందో అంటే కళ్యాణ్ పడాల వాళ్ళ టీం లాస్ట్ వచ్చింది, ఆరెంజ్ టీము, ఆ టీం నుండి ఎవరో ఒకరిని రిమూవ్ చేయాలి. ఈ రిమూవ్ చేసే ప్రాసెస్ లో ఇమాన్యుల్ టీం ఎవరిని చూస్ చేసుకుంటారు, కళ్యాణ్ రిమూవ్ చేసేస్తారు అనమాట. ఎందుకంటే స్ట్రాంగ్ అని కళ్యాణ్ రిమూవ్ చేసేస్తే ఇంకా ఫస్ట్ టాస్క్ ఆడలేదు, కళ్యాణ్ రిమూవ్ చేశారు, అక్కడ అన్యాయమే కదా. ఇదేంటో నాకైతే అర్థం కాలేదు. ఏమో కళ్యాణ్ రిమూవ్ చేయాలన్నట్టుగా అది అక్కడ పెట్టారనిపించింది. ఇంకా కళ్యాణ్ ఫస్ట్ టాస్క్ ఆడకుండా రిమూవ్ చేస్తే మరి ఇంకేం టాస్క్లు ఆడతాడు ఇంకా వీక్ మొత్తము. కళ్యాణ్కి ఇక్కడ కష్టమే, ఎందుకంటే ఫుటేజ్ ఏమీ రాదు. మేబీ ఇంకేమైనా సంచాలకగా ఏమైనా వస్తే చూడాలి తప్ప అసలు పస లేకుండా అయిపోయింది టాస్క్ లో. ఇంకా కళ్యాణ్ పడాల నుండి రేస్ నుండి తీసిన తర్వాత ఇమాన్యుల్ టీం అయితే ఫస్ట్ లో ఉంది కదా. ఇప్పుడు బిగ్ బాస్ అయితే సుమన్ శెట్టికి ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఇచ్చారు. ఈ సీక్రెట్ టాస్క్ అనేది కొంచెం సిల్లీ టాస్క్ లా అనిపించింది. ఎనీహౌ వాళ్ళ టీం ఓడిపోయింది కాబట్టి ఆ సీక్రెట్ టాస్క్ ఏమైనా హెల్ప్ అవ్వచ్చు అని. అది కూడా కాల్ వస్తుంది అనమాట. సుమన్ శెట్టి గారు కాల్ లిఫ్ట్ చేస్తారు, మిగిలిన వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోమంటారు. అలాగా దూరంగా వెళ్ళిపోమంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుమన్ శెట్టికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా కూర్చుంటే ఆ కూర్చున్న దగ్గరికి సుమన్ శెట్టి గారు వెళ్ళి ఎవరికి తెలియకుండా ఒకరి ప్లేస్ ని తను భర్తీ చేయాలన్నమాట. అంటే కూర్చుని వాళ్ళ ప్లేస్ లో సుమన్ శెట్టి కూర్చొని వాళ్ళు మెల్లిగా బయటకు లేపేయాలి. సో ఈ విధమైన టాస్క్ అనేది కొంచెం సిల్లీ అనిపించింది నాకు ఎందుకో. సో ఈ విధంగా సుమన్ శెట్టి గారి గురించి ఎవరైనా అక్కడికి వెళ్తే నేను కూర్చుంటానంటే ఎవరైనా ఇచ్చేస్తారు. సో ఈ విధంగా సుమన్ శెట్టి గారు అయితే ఆ టాస్క్ కంప్లీట్ చేసి విన్ అయ్యారనమాట. సో ఇంకా సెకండ్ టాస్క్, థర్డ్ టాస్క్ అవ్వలేదు. అవి వచ్చిన తర్వాత మన ఛానల్లో ఫస్ట్ గా అప్డేట్స్ ఇస్తాను. దానికోసం ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సంజనా గారి గురించి ఏమీ క్లారిటీ రాలేదు, అంటే ఆమె టాస్క్ ఆడలేదు కాబట్టి ఏమైనా కంటెండర్స్ డైరెక్ట్ గా ఇస్తారా లేక ఇంకేమైనా తెలియదు. సో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో దానికోసం వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.